అక్కినేని నాగార్జున ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. ఈయన మాదాపూర్లో నిర్మించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ అక్రమంగా నిర్మించినదని హైడ్రా అధికారులు ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే. చెరువుకు సంబంధించి 3.5 ఎకరాల స్థలం కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని గుర్తించిన హైడ్రా అధికారులు దీనిని నిలమట్టం చేశారు. ఇక ఈ విషయంపై నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కూల్చివేతను నిలిపివేయాలని చెప్పారు. కానీ నాగార్జున మాత్రం చెరువును కబ్జా చేశారనే విషయం తెలియడంతో మాజీ బిగ్ బాస్ కాంటెస్టెంట్ నాగార్జున కబ్జా కోరంటూ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా బాబు గోగినేని ఈ విషయంపై స్పందిస్తూ నాగార్జునకు శిక్ష పడాలంటూ ఆరోపణలు చేశారు. నాగార్జున హీరో కాదు, ఆయన ఓ విలన్, తనని కబ్జాకోరని పిలవాలి, ఇలా అక్రమంగా కట్టడాలు చేపట్టిన ఆయనకు శిక్ష పడాలని బాబు గోగినేని నాగార్జునపై ఫైర్ అయ్యారు. చెరువు భూమి అంటే అది ప్రజలందరికీ దక్కుతుంది, అలాంటి భూమిని కబ్జా చేసి అక్రమంగా కట్టడాలను నిర్మించారు. చెరువు పక్కన ఇలాంటి కట్టడాలు నిర్మిస్తే వర్షాలు వచ్చినప్పుడు ఆ సమీప ప్రాంతం మొత్తం వరదలు రావడం, బురద పేరుకుపోవడం వంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. తమకు ఉన్న స్టూడియో స్థలాలను చాలవన్నట్టు ఒక కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఇతర సంపన్నుల వద్ద నుండి వారి ట్రాఫిక్ జాములు సృష్టించే ఆడంబరాలకు సంబరాలకు గాను రోజుకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తూ ప్రభుత్వ అధికారులతో ఒప్పందం కుదుర్చుకొని ఇప్పటి వరకు వారి ప్రయోజనాలు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇలాంటి వారికి శిక్ష ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలా అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయడమే కాదు, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఇలాంటి అక్రమ కట్టడాలకు అనుమతి తెలిపిన ప్రభుత్వాధికారులను కూడా శిక్ష పడాలని తెలిపారు. ఇక ఈయన బిగ్ బాస్ హోస్ట్గా కూడా కొనసాగుతున్న తరుణంలో తనని బిగ్ బాస్ హోస్ట్గా కూడా పీకేయాలంటూ బాబు గోగినేని ఓ రేంజ్లో నాగార్జునపై విమర్శల వర్షం కురిపిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.